अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 7వ ఖండం చెప్పుకుంటున్నాము. నిన్న మనము 6వ ఖండంలో ఋగ్వేదము, సామవేదము, ఋగ్వేదం నుంచి తీసుకోబడినటువంటి ప్రణవ శబ్దం ఏదైతే ఉందో, సామవేదం నుంచి తీసుకోబడినటువంటి ఉద్గీత శబ్దం ఏదైతే ఉందో, ఈ రెండు వేరు వేరు కాదు, అభిన్నమైనటువంటివి. అంటే రెండు ఒకటే అనే భావనతో నిన్న మంత్రాన్ని ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఋగ్వేదము, సామవేదం రెండు వేరు కాదు, ఒకటే అని చెప్పి, కాబట్టి ఈ ఋగ్వేదమైన, సామవేదమైన, ఉద్గీతమైన ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఉద్గీతాన్ని మనం ఉపాసన చేయాలి అనే తత్వాన్ని మనం నిన్న ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఉద్గీతమే సమస్త మనోకామన సిద్ధింప చేస్తుంది. కాబట్టి ఓంకారోపాసన ఉద్గీత రూపంలో, నాద రూపంలో చేయాలని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. నిన్న ఆధ్యాత్మిక కాకుండా ఆది దైవిక వర్ణన చేసుకున్నామట. అంటే సూర్యుడిని నిమిత్తంగా చేసుకొని మనము ఉపాసన ఎలా చేయాలి, ఆది దైవికంగా వర్ణన చూశాము. ఇది ఆధ్యాత్మికంగా నిన్న బ్రహ్మాండంలో ఉన్నటువంటి పదార్థాలను, అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలను ఆధారం చేసుకొని మనము ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని, ఓంకార నాదాన్ని ఉపాసన చేయాలని చెప్పుకున్నాము. ఈరోజు ఆధ్యాత్మిక వర్ణన అనేది ఈ ఖండంలో 7వ ఖండంలో చెప్పబడుతుంది. అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకుని ఏ విధంగా ఓంకార ఉపాసన చేయాలని ఒక ప్రకారం పద్ధతి చెప్పుకున్నామో, అలాగే ఆధ్యాత్మిక వర్ణనలో మన శరీరంలో ఉన్నటువంటి తత్వాలను ఆధారం చేసుకొని ఓంకార యొక్క ఉపాసన ఎలా చేయాలి అనే ప్రస్తావన దీంట్లో ప్రస్తావించబడుతుంది. ఎందుకంటే యథా పిండే తథా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండే తథా పిండే అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. పిండంలో ఏదైతే ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది, బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే పిండంలో మనం చూసుకోవచ్చు. కానీ చూసుకొని దృష్టికోణం, పద్ధతి, విధి విధానం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి సమస్త బ్రహ్మాండం యొక్క రహస్యమైన, పిండం యొక్క రహస్యమైన కూడా మనమంతా ఈ సంసారంలో చూడవచ్చు అనే విషయాన్ని, మనం పిండంలో చూడవచ్చు అనే విషయాన్ని సాధకులు వారి సాధన బలం చేత వారు ప్రత్యక్షంగా దర్శించుకుంటూ మనకు ఉపదేశిస్తున్నారు. ఆ ఉపదేశం అంటూ మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ ప్రథమ ప్రపాఠకంలో మొదటి ఖండంలో మంత్రం ఏం చెప్పబడిందంటే, అథ ఆధ్యాత్మం వాక్ ఏవ రిక్ ప్రాణః సామ తద్ ఏతద్ ఏతస్యాం రుచి అద్యూఢం. నిన్న ఏ విధంగా అయితే బ్రహ్మాండ విషయంలో చెప్పుకున్నాం, అదే ప్రక్రియ, పద్ధతి, విధి విధానం కూడా ఇక్కడ కూడా అదే విధంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏతస్యాం ఎవ రుచి అద్యూఢం సామ తస్మాత్ రుచి అద్యూఢం సామ గీయతే వాగేవ సా ప్రాణో మహా తత్ సామ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. సో నిన్న ఆ బ్రహ్మాండాన్ని దృష్టిలో పెట్టుకుని రిక్, సామవేదము అభిన్నత దర్శించిన తర్వాత ఈరోజు పిండం దృష్టిలో పెట్టుకుని, అంటే మన శరీరం యొక్క పిండాన్ని దృష్టిలో పెట్టుకుని అభిన్నతను చూపిస్తున్నాం. అంటే ఋగ్వేదము, సామవేదం రెండు వేరు వేరు కాదు, ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలన్నీ సామవేదంలో ఉన్నాయి. కేవలం సామవేదంలో ఉండే ఒక 70 మంత్రాలను వదిలిపెట్టి మిగిలినవన్నీ కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డాయి. కాబట్టి రెండు వేరేం కాదు, అభిన్నమైనటువంటి చెప్పుకున్నాం. సో అలా ప్రస్తావించుకున్న తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మ వర్ణన అనేది శరీరం దృష్టిలో పెట్టుకొని మనం
చెప్పుకుంటున్నాం. అందులో ఏం చెప్పకూడదంటే ముందుగా వాక్ ఋగ్వేదం అంటే వాక్ అనేది మన శరీరంలో ఉండేటువంటి వాగింద్రియం ఏదైతే ఉందో వాగింద్రియము ఋగ్వేదాన్ని సూచిస్తుంది. అలాగే ప్రాణం అనేది సామవేదము. వాక్ ఋగ్వేదము, ప్రాణం అనేది సామవేదము. ఎందుకంటే ప్రాణం అనేది ఏదైతే ఉందో, ప్రాణవాయువు ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది వాణి యొక్క అంటే వాక్ యొక్క సహాయం చేతనే ఉచ్చరించబడుతుంది. ప్రాణవాయువులో ప్రాణశక్తి ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రాణశక్తి ద్వారా మన ముఖంలో ఉండేటువంటి తాళు స్థానాలు ఏవైతే ఉన్నాయో వర్ణాన్ని ఉచ్చరించడానికి కావాల్సినటువంటి సాధనాలు కరణములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహాయం చేతనే మనము ఈ వాక్ సహాయం చేతనే ఆ ప్రాణ శక్తిని మనం వినియోగించుకోగలుగుతున్నాం అంటే ఉచ్చరించగలుగుతున్నాము. ప్రాణశక్తి ప్రాణం ద్వారా, ఎందుకంటే మన నాభి ప్రదేశం నుంచి ప్రాణం ఉత్థానం చెందుతూ అది కంఠస్థానంలో ఉదస్థానంలో ప్రవహిస్తూ అది కంఠస్థానంలో ఉన్నటువంటి ముఖస్థానంలో ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో ఈ వాయు ప్రతాడితం చేయడం వలన మనకు ముఖంలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే మనం పలుకుతున్నామో మాట్లాడుతున్నామో ఇవన్నీ ఉచ్చరించబడుతున్నాయి. కాబట్టి దీనికి మూలం ఏంటి? ప్రాణవాయువు. కాబట్టి ఆ ప్రాణవాయువు యొక్క సత్తను మనం వాక్కు ద్వారా ఉచ్చరించుకుంటున్నాం. అందుకే ఇక్కడ ప్రాణవాణి ఏదైతే ఉందో ప్రాణము ఏదైతే ఉందో వాక్ సహాయం చేతనే ఇక్కడ ఉచ్చరించబడుతుంది అని ప్రస్తావించబడింది. అలాగే సామవేదం అనేది ఋగ్వేదం యొక్క సహాయం ఉంటుందని నిన్న ప్రస్తావించుకున్నాం. అదే విషయాన్ని అంటే ఋగ్వేదం అని ఏదైతే ఉందో ఋగ్వేదం యొక్క సహాయం చేతనే సామవేదం యొక్క గతివిధి మనకు నడుస్తున్నమాట. అంటే సామవేదంలో ఉండేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఋగ్వేదాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అందుకే సామవేదం అనేది ఋగ్వేదం యొక్క సహాయం చేతనే అది పాడబోతుంది. అంటే సామగాన రూపంలో మనం ఉచ్చరిస్తాము. అంటే సామగాన రూపంలో ఆ స్వరితాన్ని మనం పాడగలుగుతాం అనమాట. అందుకే ఋగ్వేదము సామవేదంలో అభిన్నత అని ఇక్కడ వ్యక్తం చేయబడింది అనమాట. అందుకే వాక్ అనేది సామవేదంలో అర్ధ భాగం సా మ అని రెండు భాగాలు చేసుకునే సా అనే ఒక భాగము, మహ అనేది ఒక భాగము. సా అందులో అర్ధ భాగము సా అనేది వాక్ అంటే వాక్ శక్తి. అలాగే రెండవది మహా అనేది ప్రాణము. అంటే ఈ సా और మహ రెండు పదాలు కలిస్తే సామహ అవుతుందో అలాగే వాక్ और ప్రాణం రెండు కలిస్తేనే మనం నాదాన్ని ఓంకార నాదాన్ని ఉద్గీత నాదాన్ని ఉచ్చరించగలుగుతాం. దాన్ని వేరు చేయనీకే లేదు, అభిన్నమైనటువంటివి. అలాగే ఋగ్వేదము సామవేదం కూడా అభిన్నమైనటువంటివి, భిన్న భిన్నం కాదు. ప్రణవం వేరు కాదు, అలాగే ఉద్గీతం వేరు కాదు, రెండు కూడా ఒకటే. రెండు కూడా ఆ పరమేశ్వరుని యొక్క వాచక శబ్దములే అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా సా और మహ కలిస్తే సామ ఎలా అవుతుందో అలాగే వాక్ और ప్రాణం కలిస్తేనే మనం ఉచ్చరించగలుగుతున్నాము. అలాగే ఋగ్వేదము సామవేదం రెండు కూడా అభిన్నమైనటువంటివి. కాబట్టి వాక్ ఉచ్చరించాలనే ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు ఉంటేనే మనం వాక్ శక్తిని ద్వారా మనం వ్యక్తం చేయగలుగుతాం. కాబట్టి రెండు వేరు చేయనీకి లేదు, భిన్న భిన్నంగా మనం సత్తా చూపించడానికి లేదన్నమాట. ఒకదానికోటి పూరకంగా ఉన్నాయి, ఒకదానికోటి అవి కలిసిమెలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఆ వాక్కును ఉపయోగించుకోగలుగుతున్నాము అని ఈ మొదటి మంత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది. అదే ఒకవేళ అన్వయపూర్వకంగా చూస్తే వాక్ ఏవ రిక్ ప్రాణ సామ తద్ ఏతస్యాం రిచి అద్యూడం సామ తస్మాత్ రిచి అద్యూడం సామగీయతే వాగేవ సా ప్రాణ మహ తత్ సామ అని చెప్పి ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యే ఋగ్వేదము, ప్రాణము సామవేదము. అందుకే రిక్ యొక్క సహాయం చేతనే సాము అద్యూడం అంటే దాని ఆధారపడి ఉంది. అందుకే ఋగ్వేదం యొక్క ఆధారం చేతనే సామగానం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వాక్ ఇవ స ప్రాణ అని చెప్పుకున్నాము. కాబట్టి వాక్ అనేది ప్రాణము, మహా అనేది సామశబ్దంతో మనం పోల్చి చెప్పుకున్నాము. ఈ రెండు కలిపినప్పుడు ఏ రకంగా అయితే మన సామశబ్దం ఉత్పన్నమవుతుందో, సామశబ్దానికి ఒక అర్థం వస్తుందో, దాని యొక్క సత్తా ఉంటుందో, అలాగే వాక్ ప్రాణికి సత్తా భిన్నం వేరు చేయలేము. ఋగ్వేదాన్ని సామవేదాన్ని వేరు చేయలేము అని చెప్పి ఈ మంత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది. అలాగే ఇప్పుడు మనం వాక్ ఇంద్రియాన్ని తీసుకొని చెప్పుకున్నాము. నెక్స్ట్ చక్షు ఇంద్రియాన్ని పోల్చి చెప్తున్నాం అనమాట. చక్షు ఏవ వాక్ ఆత్మ, చక్షు ఏవ రిక్ ఆత్మా సామ తద్ ఏతస్యాం రిచి అద్యూడం సామ తస్మాత్ రిచి అద్యూడం సామగీయతే చక్షురేవ స ఆత్మ
మహః తత్సామ ప్రక్రియ పైన ఉన్న విధంగానే ఇక్కడ అలాగే ఇవ్వబడింది. అంతకంటే ముందు ఇక్కడ మనం భాష్యం ఒకసారి చెప్పుకుంటేనా, इससे आगे आध्यात्म उपासना है, आध्यात्मिक उपासना చెప్పబడింది. वाणी ही ऋक है और प्राण साम है. इस प्रकार इस ऋक में साम अधिष्ठित है. అంటే ఈ రకంగా ఋగ్వేదంలో సామ అనేది ఆధారపడి ఉంది, ఆశ్రయించి ఉంది. అందువల్లనే ऋक में अधिष्ठित साम का ही गान किया जाता है. అందుకే ఋగ్వేదంలో ఆధారపడి ఉన్నటువంటి ఆశ్రయించి ఉన్నటువంటి సామగానం మనం చేయగలుగుతున్నాము. అందుకే వాకి సా సా హై అంటే సామవేదంలో సా అర్ధభాగము, ప్రాణ అం భాగము. కాబట్టి రెండు కలిస్తేనే ఇస్ ప్రకార్ ఏ సామ హై అంటే రెండు కలిసినప్పుడే మనకు సామ శబ్దము సత్తాత్మకంగా ఈ విధంగా ఒకటి అవుతుందో అలాగే ఈ రెండు కూడా ఒకటి అని చెప్పుకున్నాం. అలాగే ఈ రెండవ మంత్రం కూడా చక్షురేవ రిక్ ఆత్మా సామ తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ తస్మాత్ రుచి అద్యూఢం సామ గీయతే. చక్షురేవ స ఆత్మ, చక్షురేవ స అదు మహః తత్ సామ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. సో ఇక్కడ అదే విధంగా మనము చక్షువును ఋగ్వేదంతో పోల్చుకున్నాము. అలాగే అంటే చక్షు ఇంద్రియం అంటే మనకు కళ్ళతో కనిపించేటువంటి అంటే మనం మన ఛాయ నీడ ఏదైతే ఉందో మనం చక్షు ఇంద్రియం ద్వారానే కళ్ళ ద్వారా చూడగలుగుతామట. అది ఎందుకంటే ఆ ప్రకాశాన్ని, దానికి ఆ శక్తి, ఆ సామర్థ్యం కంటికి మాత్రమే ఉందాట. కాబట్టి ఇక్కడ ఛాయ ఏ శబ్దం అయితే ఉందో అది సామవేదం యొక్క ప్రతీకము. చక్షు ఇంద్రియం ఏదైతే ఉందో ఋగ్వేదం యొక్క సంకేతం అన్నమాట. కాబట్టి ఇక్కడ చక్షు ఇంద్రియాన్ని ఋగ్వేదంతో పోల్చబడింది. ఛాయ శబ్దం ఏదైతే ఉందో అది సామవేదంతో పోల్చబడింది. ఎందుకంటే ఛాయ అనేది, నీడ అనేది ఆ కళ్ళ యొక్క సహాయంతో చూడగలుగుతాము. అలాగే సామవేదంకు రీత్యా మంత్రం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఋగ్వేదం యొక్క సహారనే మనం ఉచ్చరించగలుగుతున్నాం, దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అందుకే సామ రిచాకే సహారే గాయ జాతా హై అని చెప్పి మనకు భాషలో చెప్పబడింది అంట. అందుకే సామవేదం అనేది, సామగానం అనేది ఋగ్వేదం యొక్క పాఠం ఏదైతే ఉందో దాని యొక్క సహాయం చేతనే మనం ఉచ్చరించగలుగుతాము అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఋగ్వేదము అది సామవేదం ఏవైతే ఉన్నాయో రెండు అభిన్నాత్మకమైనటువంటివి. అందుకే లాస్ట్ లో చక్షుమానో స రూపంలో ఉంది. చక్షు ఇంద్రియం అనేది ఆ సామవేదంలో సగభాగము సా శబ్దంతో పోల్చబడింది. ఛాయ అనేది అం శబ్దంతో పోల్చబడింది. ఈ రెండు కలిసినప్పుడు సామ శబ్దం ఉత్పన్నమవుతుందో అలాగే చక్షు ఇంద్రియ విషయంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానే ఇక్కడ దర్శన శక్తి అంటే చూడడానికి శక్తి ఏదైతే ఉందో కేవలం చక్షు ఇంద్రియంలోనే ఉంది. అందుకే ఋగ్వేదంతో పోల్చుకున్నాము. ఆత్మ అనేది ఆ పదార్థానికి ప్రతిబింబ ఛాయ రూపంలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆత్మ ఏదైతే ఉందో మన కళ్ళ ద్వారా దాని ప్రతిబింబాన్ని చూడగలుగుతాం అంటే ఛాయ రూపంలో నిజ రూపంలో చూడగలుగుతాం. వాస్తవం యథార్థంగా అంటే అనుభవ గమ్య వేద్యమైనది. అంటే ఆత్మను దర్శించుకోవాలంటే మనం చక్షుంద్రియాలతో మనం చూడలేం. ఆ జీవాత్మైనా పరమాత్మైనా మనం దర్శించుకోవాలంటే అది అనుభూతి ద్వారా మాత్రమే పొందగలుగుతాము. అనుభవ గమ్య యోగ్యమైన అన్నమాట. అంటే అనుభూతి ఎలా కలుగుతుంటే మనం ప్రాణసాధన ద్వారా అంటే ధ్యానం ద్వారా మనం సమాధి ద్వారా మాత్రమే ఆ పరమతత్వాన్ని, ఆత్మతత్వాన్ని దర్శించుకోగలుగుతాము. ఇవి ప్రతిబింబం మాత్రమే. మనం అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులో ఒక ప్రకారాలు భిన్న భిన్న సాధన పద్ధతి ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక దృష్టికోణంతో, ఆది దైవిక దృష్టికోణంతో అవి మనం బ్రహ్మాండంలో ఉండే పదార్థాలను ఆధారం చేసుకొని, పిండంలో ఉండేటువంటి పదార్థాలు ఇంద్రియాలను ఆధారం చేసుకొని ఎలా చూడాలి, ఎలా మన అంతరి లోపలికి ప్రవేశించాలి అనే పద్ధతిని, ఒక విధి విధాన్ని మనకు రకరకాలుగా ప్రస్తావించబడుతున్నమాట. అంటే ఉపాసనకి పద్ధతి ఇక్కడ చెప్పబడుతున్నమాట. కాబట్టి మనం పిండంలో ఉండేటువంటి చక్షుంద్రియాన్ని ఆధారం చేసుకుని కూడా మనం ఉపాసన చేయవచ్చు. అందుకే ఇక్కడ ఒక ఛాయ రూపంలో సామవేదాన్ని తీసుకున్నాము. అందుకే ఏతస్యాం రుచి అద్యూఢం సామ. అందుకే ఋగ్వేదం మీదనే ఋగ్వేదాన్ని ఆశ్రయించే సామవేదం ఉంది. అందుకే ఆ సామవేదం కూడా ఋగ్వేదాన్ని నిమిత్తం చేసుకుని పాడబడుతుందని చెప్పుకున్నాము. అందులో చక్షు ఏవ సా అంటే చక్షు ఇంద్రియం ఏదైతే ఉందో అది సా భాగం కింద చెప్పుకున్నాము. అలాగే ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ అంటే ఛాయ శబ్దంలో ప్రతిబింబ రూపాన్ని తీసుకున్నాము. అమహ ఛాయ అంటే అది మహారూపాన్ని చెప్పుకున్నాం. అంటే అమ్మ రూపం అంటే సామలో ఉండేటువంటి ద్వితీయ అంశం, రెండవ అర్ధభాగం ఆ రకంగా తీసుకున్నాము. ఈ రెండు సంయుక్తంగా ఉన్నప్పుడే సామ శబ్దం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో అలాగే ఇక్కడ వాక్ శక్తి అయినా
చక్షుంద్రియ శక్తి అయినా ఆత్మశక్తి అయినా రెండు కలిసినప్పుడే మనము లోపల ఉండేటువంటి ఆ తత్వాన్ని మనం అనుభూతిని పొందగలుగుతాం. అలాగే ఋగ్వేదం మనకి ఏదైతే ఏ విధమైనటువంటి రహస్యాన్ని బోధిస్తుందో, తత్వాన్ని బోధిస్తుందో, సామవేదం ఈ తత్వాన్ని బోధిస్తుందో, రెండు కలిసి కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయనే భావంతో ఇక్కడ ఈ రెండవ మంత్రం కూడా ప్రస్తావించబడింది. అలాగే మూడవ మంత్రంలో శ్రోత్రేంద్రియాన్ని నిమిత్తంగా చేసుకొని చెప్పబడింది. శ్రోత్రమేవ రిక్ మనః సామ తద్ ఏతస్యాం రిచి అధ్యూఢం సామ తస్మాద్ రిచి అధ్యూఢం సామ గీయతే శ్రోత్రమేవ సా మనః అమహ తత్సామ. నేను చెప్పిన పద్ధతి సేమ్ అదే విధంగా, కేవలము అక్కడ పిండంలో అక్కడ బ్రహ్మాండంలో చూసాము, ఇక్కడ పిండంలో ఉండే పదార్థాలు. ఇక్కడ చక్షుంద్రియము, వాగింద్రియము. ఇప్పుడు శ్రోత్రేంద్రియం అంటే చెవులు. ఇక్కడ చెవులు ఎలా పోల్చబడ్డాయి? శ్రోత్రో ఋగ్వేదం అంటే ఋగ్వేదాన్ని సూచిస్తుంది, మనః సామవేదం సామవేదానికి సంకేతిస్తున్నమాట. కాబట్టి ఎందుకంటే మనిషిది శ్రోత్రేంద్రియ సహాయం చేతనే మనము ఏదైనా అంటే శ్రోత్రేంద్రియం ద్వారా మనం విన్నటువంటి విషయ జ్ఞానం అయితే ఉందో అది మనసు వరకు వెళ్తుందన్నమాట. అంటే మనం ఏం క్రియాకలాపాలు పంచ ఇంద్రియాలతో చేసినా కర్మలు చేసినా అది చక్షుంద్రియం ద్వారా కావచ్చు, వాగింద్రియం ద్వారా కావచ్చు, నాసికేంద్రియం ద్వారా కావచ్చు, ఏంటంటే త్వగింద్రియం ద్వారా కావచ్చు. ఏవైనా కాడ మనము ఏ ఇంద్రియాలతో, కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాలు ఏవైనా సరే ఇంద్రియాల యొక్క సహాయం చదివినా అది మనసుకు తెలుస్తుంది, అది మనసుకు సంకేతిస్తుంది. మనసు అనేది ఆత్మను సంకేతిస్తుంది, అంటే ఆత్మకు బోధన కలిగిస్తుంది, ఆత్మకు ఆ జ్ఞాన ప్రబోధన కలిగిస్తున్నమాట. అంటే క్రమంగా ముందు ఇంద్రియముల ద్వారా జ్ఞానము అది మనసుకు వెళ్తుంది, మనసు ద్వారా జ్ఞానం అది జీవాత్మకు అంటే మనలో ఉండే ఆత్మకు తెలుస్తున్నమాట. అప్పుడు ఆత్మ అనేది ఇంత వెంటనే స్పందిస్తున్నమాట. అంటే ఈ ప్రక్రియ అనేది ఇంత వేగంగా జరిగిపోతుంది. అది మనము స్థూల దృష్టిలో ఉంటాం కాబట్టి మనం ఆ ప్రక్రియను ఏదో అంతా మనిషి చేస్తుంది, బుద్ధి చేస్తుంది అనుకున్నాం. కానీ ఇదంతా ప్రక్రియ బుద్ధి అంటే ఆత్మతత్వం అనేది కేవలం బుద్ధి తత్వం అనేది కేవలం ఆత్మలో ఉండే గుణం కాబట్టి అది ఆత్మ ద్వారా ఇవన్నీ క్రియాకలాపాలు జరుగుతుంటాయి. కాబట్టి వేగంగా జరుగుతుంటాయి కాబట్టి మనం ఏదో మనిషి చేస్తున్నాం, మన శరీరంతో చేస్తున్నాం అనే ఆభాస మనలో ఉంటుంది. వాస్తవంగా చేసే గతివిధి అంతా కూడా కష్ట సుఖాన్ని ఏదైనా అనిపించేదైనా గతివిధి చేసిన ప్రేరేపించేదైనా మనలో ఉండే జీవాత్మే అన్నిటికీ గతివిధిని ఇస్తుంది, ప్రేరేపిస్తుంది అనమాట. కాబట్టి మనము స్థూల దృష్టిలో ఉంటాం కాబట్టి మన ఆత్మతత్వం మనకు బోధపడదు అనమాట. స్థూలంగా ఏం చేసినా శరీరంతో యుక్తమై చేస్తున్నా అనే భావన ఉంటుంది, కానీ నేను ఆత్మతో యుక్తమై నేను ఒక ఆత్మను అనే భావన మనలో ఎప్పుడు కూడా ఉండదు. అది కేవలం యోగులకు ఉంటుందన్నమాట. యోగులకు విపరీతమైన స్థితి ఉంటుంది. మనుషులు ఎవరైతే ఉన్నారో కేవలము వాళ్ళు భౌతిక శరీరంతో యుక్తమై ఉంటారు కాబట్టి, భౌతిక ఇంద్రియాలతో యుక్తమై ఉంటారు కాబట్టి వాళ్ళు స్థూల దృష్టికోణంతో ఆలోచిస్తారు. కానీ యోగులు, సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఎందుకంటే సమాధి స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మన శరీరాన్ని అతిక్రమించి ప్రాణవాయువు ద్వారా, ప్రాణశక్తి ద్వారా లోపలికి ప్రవేశించి ఆత్మతో ఓతప్రోతమై ఉంటారు. అంటే మనలో ఉండేటువంటి విచారాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించి వాళ్ళు ఆత్మతత్వంలో లీనమై ఉంటారు. ఆత్మతత్వంలో లీనమైనప్పుడు ఇక్కడంతా శరీరం అంతా, స్థూల శరీరం ఏదైతే ఉందో అది ఒక కవచంలాగా కనిపిస్తుందన్నమాట. అది ఒక కవచంలాగా కనిపిస్తుంది. అది ఆత్మతత్వం లీనమైనప్పుడు నేను ఎందుకు ఈ ఆత్మతత్వాన్ని, అసలు స్వరూపం నాది ఆత్మతత్వము, ఈ శరీరం ఒక కవచంలాగా ఉంది, దీన్ని ఎప్పుడు వదిలించుకోవాలనే భావన అతనిలో ఉత్పన్నమవుతుంది. అక్కడ కేవలం ఆత్మలో లీనమై ఉంటాయి, శరీరం అనేది కనిపించదన్నమాట. ఇప్పుడు మనకేంటి, మొత్తం శరీరం బాడీ అంతా కనిపిస్తుంది కానీ ఆత్మతత్వాన్ని చూడటం లేదన్నమాట. కాబట్టి యోగులకు, సాధులకు అక్కడ విపరీతమైన పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావడానికి ఇష్టపడదన్నమాట. కాబట్టి శరీర ధర్మం కాబట్టి వాళ్ళు ఒక నియత సమయం తర్వాత మళ్ళీ ప్రారంభ కర్మాశయం ఉన్నంత వరకు వాళ్ళు ఏదో గతివిధి చేయాలి కాబట్టి, సంసారంలో శరీర కర్తవ్య కర్మలు చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు సమాధి నుంచి మెల్లగా వాళ్ళు ఉత్థాన అవస్థకు వచ్చేసి మళ్ళీ క్రియాకలాపాలు చేస్తుంటారు. ఎందుకంటే అది స్వాభావిక ప్రక్రియ, శరీర ధర్మం కాబట్టి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఎక్కువగా సమాధి స్థితిలో ఉంటారు. ఆ యథార్థమైన తత్వాన్ని తెలుసుకునేది కాబట్టి ఎక్కువ వాళ్ళు పరమాత్మతో ఏకీభావమై పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. కేవలం తన జన్మాంతరాల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధవ్యం చేసుకోవడం కొరకే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా ప్రతాడం చేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంటాను, అంతే చాలా
బాధని కలిగజేస్తూ ఉంటాయి. అంటే మనం ఏదైతే వద్దు వద్దు అనుకుంటామో దాని పట్ల మన మనసు స్వీకరిస్తుంది. ఆలంబనం వచ్చేసరికి ఆ స్థితి ఉత్పన్నమయ్యేసరికి మనం వద్దు త్యాగం చేసిందే మళ్ళీ కావాలని చెప్పి దానికోసం వెళ్తూ ఉంటాం. కానీ ఆ స్థితి ఎందుకు ఉత్పన్నమవుతుందంటే మన సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయి కాబట్టి, మన ఆలోచనలు ప్రబలంగా ఉన్నాయి కాబట్టి, కష్టం వచ్చినప్పుడు దాన్ని త్యాగం చేస్తున్నాం. అది కష్టం తొలగిపోగానే మనకంత సమయం తర్వాత కొంతకాలం తర్వాత వెంటనే మళ్ళీ దాన్నే త్యాగం చేసిన దాన్ని మనం కావాలనుకుంటున్నాం. దానికి ముఖ్య ప్రబల కారణం ఏమిటంటే మనలో ఉండేటువంటి సంస్కార ప్రాబల్య కారణంగా అది దాని వైపు ఆకర్షించబడుతున్నాము. అందుకే యథార్థ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది దోషపూర్ణంగా చూడటం లేదు. దోషాన్ని కూడా గుణంగా చూస్తున్నాం కాబట్టి దాని పట్ల మీకు ఆకర్షణ కలుగుతున్నమాట. కాబట్టి ఆకర్షణ ఎప్పుడు కలుగుతుందంటే ఆ నీ జీవాత్మ యొక్క ఆనందం అంటే నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ఆనందం అంటే జీవాత్మ యొక్క అనుభూతి ద్వారా ఆనంద అనుభూతి ఎప్పుడైతే నీకు రావడం ధ్యాన సుఖం రావడం మొదలవుతుందో అప్పుడు సాంసారిక క్రియాకలాపాల్లో ఉన్నటువంటి భౌతిక సుఖం ఏదైతే ఉందో వాటి పట్ల విముఖతం చెంది నువ్వు అంతర్ముఖంగా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తావట. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. ఆ స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే నిరంతరంగా ఈ ఓంకార ఉపాసన అంటే ఉద్గీతాన్ని ఓంకార నాదయుక్తంగా లయబద్ధంగా మనం ఉచ్చస్వరంతో అలా ప్రయత్నం చేస్తుంటే ప్రారంభంలో మనకు స్థితి ఉచ్చస్వరంగా ఉంచినప్పుడు మనసు త్వరగా ఏకీభావం అంటే ఏకాగ్రం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనం మనసులో చేసినప్పుడు మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటున్నమాట. ఈ ఉచ్చనాదంతో ఉచ్చస్వరంతో ఈ ఓంకార రూపి ఉద్గీతాన్ని మనం ఉపాసన చేయడం ద్వారా ధ్యానించడం ద్వారా స్తుతించడం ద్వారా మన మనసు త్వరగా కేంద్రీకృతం అవుతుంది. అంటే పరమాత్మతో లీనమవుతుంది. అప్పుడు స్థితి మనకు అంతర్ముఖంగా ప్రవేశించడానికి ఒక ప్రక్రియ విధి విధానం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనుభూతి కూడా మీకు అప్పుడే అర్థమవుతుందన్నమాట. అందుకే యోగే యోగ ఉపాధ్యాయ అని మాటికి ఎందుకు చెప్తుంటామంటే మహర్షి పతంజలి రాసిన సూత్రాల మీద మహర్షి వాత్స్యాయన్ అది చెప్పాడు. ముందు లోపల ప్రయత్నం చేయడం మొదలు పెడితేనా అక్కడ మార్గాలు ఏంటి, నేను చేసే తప్పులు ఏంటి, దోషాలు ఏంటివి నీకు అవి స్పష్టంగా నీకే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఆ ప్రయత్నం ప్రారంభించినప్పుడే మన ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఎదురుగా వస్తాం. మన ఇక్కడి నుంచి మనం పని ప్రారంభించకుండా మనకు ఏ సమస్యలు ముందే ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి ఏది మనకు తెలియదు అనమాట. కానీ పని ప్రారంభించినప్పుడే దాన్ని ఆ సమస్య ఎదుర్కోగలుగుతాము. కాబట్టి ఆ ప్రక్రియ పద్ధతిని మనం ఇక్కడ ఓంకార రూపి ఉద్గీతాన్ని మనం నిరంతరంగా స్తుతిస్తూ ఉండాలి. ఇక్కడ మనం శ్రోత్రేంద్రియం ద్వారా మనము ఋగ్వేదాన్ని సూచించాము. మనసును సామవేదం పోల్చి చెప్పుకున్నాం. ఈ రెండు కూడా అభిన్నాత్మకమైనటువంటివి కాబట్టి ఈ అభిన్నాత్మకంగా ఉన్నాయి కాబట్టి మనకు ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అంటే ప్రణవము ఉద్గీతం రెండు వేరు కాదు. మనం అలాగే భావించి శ్రోత్రేంద్రియ రూపంలో మనం ఉపాసన చేయాలి. అంటే మనం ఏదైతే వింటున్నామో అది శ్రద్ధ భక్తిగా అది వినాలి. ఇది కూడా ఒక తపస్సు, ఇది కూడా ఒక ఉపాసన అనమాట. మనం వింటున్నామంటే అది ఏంటంటే అది ఎంతో ఏకాగ్రత ఉంటేనే మనం చెప్పేటువంటి విషయాలన్నీ లోపలికి ప్రవేశిస్తాయి. అది మనం ఆ ఇంద్రియం శ్రోత్రేంద్రియం మనకు సరిగా వినటం లేదనుకోండి అది ఏమవుతుందంటే అది లోపల సంస్కారంలో చాప పడుతున్నాం. చాప అంటే ఒక ముద్రన పడుతున్నాం. మనం ఏం విన్నా కూడా అవన్నీ మనకు మనస్సుతో పాటు శ్రోత్రేంద్రియంతో పాటు మనసు కూడా అక్కడే ఉండాలి. శ్రోత్రేంద్రియం ఇక్కడే ఉంటుంది, కళ్ళు ఇక్కడే ఉంటాయి, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఇంద్రియంతో పాటు మనసును కూడా ఏకీభావం చేసినప్పుడే అది సంస్కార రూపంలో స్థిరపడుతుంది. అంటే నీ బుద్ధిగతంగా అది వ్యవస్థితం అవుతుంది. అది నీకు ఒక తత్వాన్ని అంటే ఏ విషయాన్ని నీకు యథార్థమైన జ్ఞానాన్ని చేయవలసిన కర్మను చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు ఎప్పుడు ఎలా అని చెప్పి. కాబట్టి శ్రోత్రేంద్రియంతో పాటు మనసు కూడా ఏకీభావం చేయాలి. అంటే శ్రోత్రేంద్రియంతో పాటు మనసు కూడా నిరంతరంగా మనం అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పిన విషయం అనేది మనకు అంకితం అవుతుంది. అంటే అది దాన్ని ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము అనే భావంతో ఇక్కడ అందుకే రెండు వేరు చేసి చూడలేమాట. ఈ శ్రోత్రేంద్రియాన్ని మనసుని వేరు చేసామనుకోండి అక్కడ విషయ జ్ఞానం ఉండదు అనమాట. అందుకే ఒక్కోసారి మనం చూస్తుండే అకస్మాత్తుగా శబ్దం ఉత్పన్నమైంది అనుకోండి అక్కడ నిమిత్తం మనం ప్రమేయం లేదన్నమాట. అకస్మాత్తుగా ధ్వని వచ్చినప్పుడు అక్కడ ఆత్మ మనసు యొక్క ప్రమేయం లేదు కాబట్టి అక్కడ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే ప్రమేయం మనకి ఏం అర్థం కాదు. కానీ ఒక క్రియ జరిగింది, కర్మ జరిగిందని మాత్రం తెలుస్తున్నాడు, ఒక ధ్వని వచ్చిందని మాత్రం తెలుసు అన్నమాట. కానీ కొన్ని ఏం జరిగినా కూడా మనకు శ్రోత్రేంద్రియం ద్వారా విన్న విషయాలను కూడా మనకు మన మనసులో అంకితం కావాలి. మనం విన్న ఉపదేశాలు కావచ్చు, మన స్వాధ్యాయం కావచ్చు, ఏవైనా మంచి మంచి విషయాలు కావచ్చు, అవన్నీ మనం మర్చిపోతున్నామంటే దాన్ని ఆ విన్నదాన్ని మనము మన రూపి ఇంద్రియం ద్వారా మనకు ఆత్మతత్వం వరకు ప్రవేశింపజేసినప్పుడు
తర్వాత మననము నిధిధ్యాసనము చేసినప్పుడు ఏమవుతుందంటే, చింతనం చేసినప్పుడు, విచారించినప్పుడు అవి మనలో అంకితం అవుతాయి. అవి అవసరానుగుణంగా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అవి మనకు సన్మార్గాన్ని దర్శిస్తూ ఉంటాయట. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా 2 కలిసినప్పుడే మనకు ఆ తత్వం అనేది ఏర్పడుతుంది. ఆ తత్వము, జ్ఞానం కలుగుతుంది అని చెప్పి 2 వేరు కాదు. స ఔర్ మహ 2 కూడా మనకు శ్రోత్రేంద్రియంతో, మనేంద్రియంతో పోల్చి చెప్పబడ్డాయి. ఈ 2 ఎలా వేరు చేయలేమో, అలాగే ఋగ్వేదాన్ని, సామవేదాన్ని కూడా మనం వేరు చేయలేము అని చెప్పి అదే భావంతో ఇక్కడ మంత్రం అదే విధంగా స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ కూడా श्रोत्र ही ऋक है और मन साम है। इस प्रकार इस ऋक में साम अधिष्ठित है। अतः ऋक में अधिष्ठित साम का ही గాన్ కియా జాతా హై. ప్రక్రియ మొత్తం ఒకే విధంగా ఉంది. కేవలం శ్రోత్రేంద్రియం శబ్దం ఒకటి మారింది అక్కడ అంతే. కాబట్టి శ్రోత్రి హి సా హై ఔర్ మన్ అమ్ హై. ఇస్ ప్రకార్ ఏ సామ్ హై. కాబట్టి 2 కలిసినప్పుడే సామ శబ్దం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో దానికి ఒక అర్థవత్త వస్తుందంట, ఒక సార్థకత వస్తుంది. సా శబ్దం, మహాశబ్దం 2 వేరువేరుగా ఉన్నాయనుకోండి, దానికి ఒక అర్థం అంటూ ఉండే, ఒక ఔచిత్యం ఉండదన్నమాట. కాబట్టి 2 కలిసినప్పుడే ఒక అర్థాన్ని బోధిస్తాయి, ఒక సంకేతాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఆ రూపంగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ 3వ మంత్రంలో మనం చూసాం. 4వ మంత్రం కూడా సేమ్. ఇక్కడ ఆ మళ్ళీ ఆ చక్షుంద్రియం తీసుకుంటూ, ఆ చక్షు ఇంద్రియంలో ఉండేటువంటి శుక్ల ఆభా రూపము, అలాగే కృష్ణ ఆభా రూపం ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఋగ్వేదం, సామవేదానికి సూచకంగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ కళ్ళల్లో ఉన్నటువంటి శుక్ల ఆభా రూపం అంటే ప్రకాశ రూపం ఏదైతే ఉందో, అదే కళ్ళల్లో ఉన్నటువంటి కృష్ణ ఆభా రూపం అంటే మన కనుగుడ్లలో నల్ల భాగం ఏదైతే ఉందో అది కృష్ణ రూపం అనమాట. వాటిలో కూడా నిమిత్తం చేసుకొని మనం ఓంకారం అంటే దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తుందో అటువంటి వ్యక్తి కూడా మనం ఆ యథార్థమైన తత్వాన్ని, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు అనే స్థితి, అంటే మనోకామని సిద్ధింప చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. ఈ విషయంలో మనకి తర్వాత ఈ చాందోగ్యోపనిషత్తులో అనేక దృష్టాంతాలు వస్తాయన్నమాట. చాలా మంది ఋషులు కఠోపనిషత్తులు కూడా చెప్పుకున్నాము, తర్వాత ఒక దృష్టాంతం వస్తుంది. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని, వ్రతాన్ని ఆచరిస్తూ పాలిస్తూ నాకు బ్రహ్మోపదేశం చేయమని చెప్పి ప్రజాపతి దగ్గరికి వచ్చినప్పుడు, మీ కళ్ళల్లో ఉన్నటువంటి నీడ పరఛాయ ఏదైతే ఉందో అదే బ్రహ్మగా భావించి ఉపాసన చేయండి అని చెప్పి ఒకసారి, అంటే ఆ ప్రత్యేక పిండంలో ఉండే ప్రత్యేక తత్వం, పదార్థం తెలుసుకునే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళకి భిన్న భిన్న సమాధానం చెప్పి పంపిస్తారన్నమాట. వాళ్ళు అదే విధంగా ప్రయత్నం చేసి కొంతవరకు తర్వాత నేను ఆత్మతత్వాన్ని పొందలేకపోయాను, నిజమైన యథార్థమైన స్వరూపాన్ని, ఆనందానుభూతి, నాకు ఆత్మ సంతృష్టి కలగడం లేదు, యథార్థమైన బోధన కలిగి చేయండి, మళ్ళీ బ్రహ్మోపదేశం మళ్ళీ చేయండి అని చెప్పి అలా మాటికి 2-3 సార్లు ఆ రకంగా దాదాపుగా 40 ఏళ్ళ బ్రహ్మచర్యాన్ని, 40 సంవత్సరాలు అక్కడ ఆశ్రమంలో సేవ శుశ్రూష చేసుకుంటూ, గురు సేవ చేసుకుంటూ, గోసేవ చేసుకుంటూ ఉంటూ వాళ్ళు ఆ బ్రహ్మతత్వాన్ని పొందేవాళ్ళు అన్నమాట. కాబట్టి వారిలో ఉండేటువంటి పరిపక్వతను తీసుకొని రావడం కోసం అని చెప్పి, ఎందుకంటే గురువులకు తెలుసు శిష్యులు ఎలా ఉన్నారు, ఎంత యోగ్యతలో ఉన్నారు, వారికి ఏమి చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. వారి యోగ్యతానుసారంగా వారిలో సామర్థ్యాన్ని పెంచడం కొరకు రకరకాల పరీక్షలతోటి వాళ్ళను బలంగా, దృఢంగా బలపరుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అప్పట్లో ప్రాచీన సమయంలో, ప్రాచీన గురుకులాల్లో అలాంటి పరిస్థితి ఉండేదన్నమాట. అందుకే రాగాన్ని ఎవరికి పడితే వారికి జ్ఞానబోధన చేసేవాళ్ళు కాదు. వారిని బాగా సేవా శుశ్రూషలో చేయించిన తర్వాత, వారిలో పరిపక్వత చెందిన తర్వాతనే, నిష్ఠా శ్రద్ధ అవన్నీ చూసిన తర్వాతనే వారికి జ్ఞానోపదేశం చేసేవాళ్ళు అంట. అలాగా ఎప్పుడైతే వారిలో నైపుణ్యాన్ని సంపాదిస్తారో వారికి క్షణమాత్ర కాలంలో వారి శక్తి చేత, వారి సామర్థ్యం చేత వారి జ్ఞానబోధన చేసేవాళ్ళు, సమాధి ద్వారా జ్ఞానబోధన చేసేవాళ్ళు. ఇటువంటి కథలన్నీ కూడా మనకు ఈ ఉపనిషత్తులో మనకు వక్తలు అంటే ఉపదేశకులు ఏదైతే ఉన్నదో ఎక్కువగా ఉపదేశిస్తుంటారు. కాబట్టి ఇటువంటివి కూడా మనం తర్వాత వస్తాయి. సంకేత రూపంలో మీకు ఇక్కడ ప్రస్తావించాను. ఇక్కడ చూడండి 4వ మంత్రంలో అథ యద్ ఏతద్ అక్ష్ణః శుక్లం భాః స ఏవ రిక్ అథ యన్నీలం పరః కృష్ణం తత్ సామ తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ తస్మాత్ రుచి అద్యూఢం సామ గీయతే. అథ యద్ ఏవ ఏతద్ అక్ష్ణః శుక్లం భాః స ఏవ స అథ యన్నీలం పరః కృష్ణం తద్ అమః తత్ సామ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ ఏతే అక్ష్ణ
కళ్ళు అంటే చక్షు ఇంద్రియం ఏదైతే ఉందో ఆ చక్షు ఇంద్రియంలో ఉన్నటువంటి శుక్లం స్వచ్ఛమైనటువంటి శ్వేతమైనటువంటి వర్ణం ఏదైతే కనిపిస్తుందో, కాంతి కనిపిస్తుందో మనకు, అది భాస్వరూపం. అంటే కళ్ళల్లో ఉన్నటువంటి శ్వేతవర్ణంతో యుక్తమైనటువంటి కాంతి ప్రకాశం అయితే ఉందో అది కంటి యొక్క ఆభాస్వరూపం. శుక్లం భాహ చెప్పుకున్నాడు. శుక్లం భాహ అంటే శుక్లం అంటే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రకాశ స్వరూపము. అందుకే అది ఏదైతే ఉందో స ఏవ దిక్, అదే శ్వేత ఆభా స్వరూపం ఏదైతే ఉందో అదే రిచాకే ఋగ్వేదం యొక్క ప్రతీకాత్మక తీసుకున్నాము. అలాగే అథ యత్ నీలం పరహ కృష్ణం, నీలవర్ణంలో ఉన్నటువంటి ఆ కంటి కనుగుడ్డు ఏదైతే ఉందో మనకు చుట్టూ ఉన్నటువంటి నలుపు భాగం ఏదైతే ఉందో కృష్ణవర్ణం ఏదైతే ఉందో అది సామరూపంలో ప్రస్తావించుకున్నాము. అందుకే కృష్ణం రూపం ఏదైతే ఉందో అది సామహ అని చెప్పి ప్రస్తావించుకున్నామట. నీలం పరహ కృష్ణం తత్ సామ, అది సామవేద రూపంలో ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఈ రెండు కూడా తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ, కాబట్టి ఈ రెండు కూడా ఋగ్వేదాన్ని ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఆ ఋగ్వేదాన్ని ఆశ్రయించే ఆరాధన చేసుకుని ఈ సామగానం చేయబడుతుంది. అందుకే ఇక్కడ యద్ ఏవ ఏతద్ అక్ష్ణః, ఆ కళ్ళల్లో ఉండే శుక్లమైన ఆభా స్వరూపం, ప్రకాశ స్వరూపం, తేజస్వరూపం ఏదైతే ఉందో, కాంతి ఏదైతే ఉందో స ఏవ సామ, స ఏవ సారూపము అంటే సామవేది నుండి సా రూపము. అలాగే యత్ నీలం పరహ కృష్ణం, జో నీలి వర్ణంలో ఉన్నటువంటి కృష్ణ ఆభా స్వరూపం అంటే నలుపు భాగంలో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపం ఏదైతే ఉందో తద్ అమహ, అది అము స్వరూపం. కాబట్టి రెండు సా అమహ కలిసిన సామహ ఎలా అవుతుందో అలాగే తత్ సామ శబ్దము మనకు ఉత్పన్నం అవుతుంది. అలాగే శుక్ల ఆభాస్వరూపం, కృష్ణ ఆభాస్వరూపం కలిసినప్పుడు ఏ విధంగా ఒక ఇంద్రియం మనకి ఏ రకంగా అయితే ఇంద్రియం పనిచేస్తుందో దాని శక్తి ద్వారా మన జ్ఞానాన్ని అంతర్ముఖంగా ప్రవేశింపజేస్తుందో, అలాగే ఋగ్వేదము సామవేదం కూడా రెండు వేరు కాదు, భిన్న భిన్నం కాదు, ఒకటి అని చెప్పి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ మనకు కంటిలో ఉన్నటువంటి శ్వేత ఆభారూపము, కృష్ణ ఆభారూపము రెండు వేరు వేరు కాదు. ఏ విధంగా అభిన్నాత్మకంగా ఉన్నాయో, అంటే ఒకే విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే ఈ 5వ మంత్రం ఒకటి చూడండి. ఇంకా 5వ మంత్రంలో ఏం చెప్పడంటే అత ఏషో అంతర్ అక్ష్ని పురుషో దృశ్యతే స ఏవ దిక్ తత్ సామ తదుక్తం తద్ యజుః తద్ బ్రహ్మ తస్య ఏతస్య తదేవ రూపం యద్ అముష్యం రూపం యౌ అముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ ఎన్నామ తత్సామ. ఎన్నామ తన్నామ అంటే యత్ నామ ఏదైతే ఉందో అదే తత్ స్వరూపము, తత్ నామ అదే దాని యొక్క స్వరూపం అని చెప్పి ప్రస్తావించబడింది. అంటే ఏషః ఎవరైతే ఏంటండి పుట నా దృశ్యతే మహోదయ. అస్తు అటు దృశ్యతే వా మహోదయ. అస్తు ఇక్కడ ఒకసారి భాష్యం చూడండి. తథా యహ్ జో ఆంకో కా శుక్ల ప్రకాశ హై, కళ్ళలో ఉండే శుక్ల ప్రకాశం ఏదైతే ఉందో, तेजो प्रकाश में तो वह ऋक है, और जो नीलवर्ण अत्यंत श्यामता है वह साम है. నీలవర్ణ రూపి శ్యామవర్ణంలో రూపం ఉన్నటువంటి ప్రకాశం అయితే ఉందో అది సామ రూపంలో చెప్పుకున్నాము. ఈ రకంగా ఇస్ ప్రకార్ ఇస్ రిక్ మే సామ్ అధిష్ఠిత హే, సామవేదము ఆధారపడి ఉంది ऋग्वेदం మీద. అతః రిక్ మే అధిష్ఠిత సామ్ కా హి గాన్ కియా జాతా హై. అందుకే ఋగ్వేదంని ఆశ్రయించి ఉన్నటువంటి సామగానం చెప్పబడుతుంది. అలాగే तथा यह जो नेत्र का शुक्ल प्रकाश है वही सा है, और जो नीलवर्ण परम श्यामता है वही अम है. इस प्रकार ये సామ హై. రెండు కలిసినప్పుడే సామ ఉత్పన్నం అవుతుందో అలాగే రెండు వేరు చేయలేము. అలాగే ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని వేరు చేయలేము. అలాగే ఈ కళ్ళల్లో ఉండే శుక్ల ఆభాస్వరూపం, కృష్ణ ఆభాస్వరూపాన్ని కూడా మనం వేరు చేయలేము. రెండు కలిసినప్పుడే ఆ ఇంద్రియం పనిచేస్తుంది, మనకు ఆ జ్ఞానం బోధిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ అథ ఏషో అంతర్ అక్షిని పురుషో దృశ్యతే స ఏవ దిక్
తత్ సామ తద్ ఉక్తం తద్ యజుః తత్ బ్రహ్మ తస్య ఏతస్య తద్ ఏవ రూపం యద్ అముష్య రూపం యౌ అముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ యత్ నామ తన్నామ అని చెప్పి రెండు సార్లు ఇక్కడ పదం ఉపయోగించబడింది. ఎన్నామ తన్నామ అని చెప్పి అంటే మన కళ్ళల్లో కనిపించేటువంటి పురుషులు ఏదైతే ఉన్నారో మన కంటి గుడ్లలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే మన ప్రతిబింబం మన కళ్ళలో ఎదుటి వాళ్ళ ప్రతిబింబం కనిపిస్తుంది, వాళ్ళ కళ్ళలో మన ప్రతిబింబం కనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ ఛాయ రూపంలో కనిపించే ప్రతిబింబం ఏదైతే ఉందో అంటే ఆ కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడిని ఇక్కడ ఋగ్వేదంలో చెప్పుకున్నామట. అంటే ఒక ప్రతీకాత్మ ఎలా అర్థం చేసుకో ఆ జీవాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆ తత్వం ఎలా తెలుసుకోవాలంటే నీ కంట్లో ఉండే ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ రూపంలో ఋగ్వేదంగా దాన్ని భావించి ప్రతీకాత్మకంగా తీసుకో. అందుకే ఈ కంటి లోపల ఉండే పురుషుడు అంటే అంటే అంతతో గత్వ అక్కడ పురుషుడు అంటే ఆ పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉండి అంతటా వ్యాపించి ఉండి ఆ గతివిధి పిండానికి ఈ బ్రహ్మాండానికి గతివిధిని ఇచ్చేది ఆ పరమాత్మ అన్నమాట. కానీ మనకు స్థూల కోణంలో అర్థం చేసుకోవాలి కాబట్టి మనం పురుషుడు అని చెప్పుకున్నామట. ఇక్కడ పురుషుడిని అంటే ఆ ప్రతిబింబాన్ని ఋగ్వేదంతో పోల్చుకున్నామట. అందుకే ఈ కంటి లోపల ఉండేటువంటి పురుషుడు ఏదో కనిపిస్తుందో మనకు కనిపిస్తున్నాడో సా రిక్, అలాగే వహి సామ్హే అంటే ఆ పురుషుడే ఆ సామరూపము, వహి ఉక్త హే అతనే ఉక్త రూపముడు, అలాగే వహి యజుహే అంటే యజుస్వరూపుడు అనమాట, అలాగే అతనే బ్రహ్మస్వరూపుడు. ఈ రకంగా హిరణ్యమయ రూపం ఏదైతే మనకు ఆ కంటిలో కనిపిస్తుందో ఇది ఆదిత్య పురుషుని యొక్క అంటే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము. కాబట్టి ఆ కంటిలో కనిపించేటువంటి పురుషుని యొక్క మహిమ ఏదైతే మనకు కనిపిస్తుందో అది ఋగ్వేదము సామవేదము రూపంలో మనం ఉద్గీత మాధ్యంతో మనం ఉచ్చరించుకుంటున్నాము. కాబట్టి ఆదిత్య పురుషుని యొక్క మహిమ యొక్క వర్ణన అంతా కూడా మనము ఈ ఋగ్వేదము సామవేదము ఉద్గీత రూపంలో మనం ప్రస్తావించుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ రకంగా ప్రస్తావిస్తున్నామట. అంటే మన ప్రారంభంలో కూడా చెప్పుకున్నాము ఋగ్వేదం అయితే ఉందో అది సామవేదం అయితే ఉందో అలాగా 4 వేదాలను పోల్చుకుని యజుహు సామ అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడ ఉక్త రూపం అని చెప్పుకున్నాడు, బ్రహ్మస్వరూపం అని చెప్పుకున్నాయి. ఇవన్నీ కూడా అన్ని తత్వాలు అన్ని శాస్త్రాలు కూడా ఆ తత్వాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆదిత్యంలో ఉండే సూర్యునిలో ఉన్నటువంటి మహిమ ఏ విధంగా ప్రస్తావించుకున్నామో ఇక్కడ కంటిలో ఉండేటువంటి పురుషుడు కూడా ఆ బ్రహ్మస్వరూపుడే, ఆ హిరణ్యమయ స్వరూపుడే. కాబట్టి ఆ హిరణ్యమయ స్వరూపాన్ని ఆదిత్య రూపంలో అంటే ఆ బ్రహ్మ రూపంలో ఓంకార రూపంలో ఉద్గీత రూపంలో భావించి ఆ ఓంకారాన్ని ఉపాసన చేయాలి అనే భావంతో ఇక్కడ ఈ మంత్రం కూడా ప్రస్తావించబడింది. కాబట్టి అదే తాత్పర్యాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అంటే అక్షిణి అంటే అంతరక్షిణి అంటే ఇక్కడ అంత లోపల ఉండేటువంటి పురుషుడు అంటే మనిషిని యొక్క ఛాయ ప్రతిబింబం ఏతో కనిపిస్తుందో సా ఏవ దిక్ వహి రిచాహే తత్ సామ వహి సామహే తద్ ఉక్తం స్తుతి వాక్యం. ఉక్తం అంటే ఇక్కడ ఏంటి స్తుతి వాక్యం, స్తుతించడానికి కావాల్సిన వాక్యం అంట ఒక వచనం. తద్ యజు అదే యజుర్వేదము, తత్ బ్రహ్మ అదే మహాన్ పరమాత్మ తత్వం అంట, అది వేదం అంటే జ్ఞానం అంటే ఆ పరబ్రహ్మ. తస్య ఏతస్య అక్షీగత పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన కళ్ళలో ఉండే పురుషుడు ఎవరైతే ఉన్నారో అది ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. కాబట్టి అముష్య అంటే అదే విధంగా ఆదిత్యంలో ఉండే పురుషుడు మనం ఏ విధంగా చూసామో అలాగే పిండంలో ఉండేటువంటి కళ్ళలో ఉండే కనిపించే పురుషుని ఎవరైతే చూసామో అముష్య గేష్ణవ్ అలాగే తవు గేష్ణవ్ అంటే ఆ సూర్యునిలో కనిపించే పురుషుడు ఈ కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఆ పురుషుడినే మనం గాని రూపంలో గేష్ణవ్ అంటే స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మనం సామ రూపంలో ఋగ్గు రూపంలో ఉద్గీత రూపంలో మనము ఆ ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాము. కాబట్టి ఏదైతే మనకు నామం కనిపిస్తుందో ఆదిత్యంలో కానీ అది కళ్ళలో కానీ అది అక్షిగతమైనటువంటి సూర్యగతమైనటువంటి పురుష హిరణ్యమయ పురుషుడు ఏదైతే కనిపిస్తుందో అది ఆ పరమాత్మ తత్వమే. కాబట్టి అటువంటి పరమాత్మత్వాన్ని మనం తెలుసుకోవాలి, యథార్థంగా ప్రత్యక్షం చేసుకోవాలంటే ఆ ఓంకార రూప ఉద్గీతాన్ని నాద రూపంలో మనం ఉపాసన చేయాలి అనే భావంతో ఇక్కడ మనకు ఈ మంత్రం కూడా ప్రస్తావించబడింది. కాబట్టి మనం ముందుగా ప్రతీకాత్మ ఏ రకంగా పిండంలో ఉన్నటువంటి పదార్థాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా గతివిధి చేస్తున్నాయని మనం ఉపలక్షణంగా చూపిస్తూ మనకు లోపల ప్రవేశించే పద్ధతులు మనం చెప్పుకుంటూ వస్తున్నామట. కానీ అదే సందర్భంలో నిన్న సూర్యునిలో ఆ హిరణ్యమయ పురుషుడు చెప్పాం, ఇప్పుడు కళ్ళల్లో ఆ హిరణ్యమయ పురుషుడు అంటే ప్రతిబింబం. ఏ విధంగా మనం అక్కడ
సూర్యునిలో చూసుకుంటాము, అలాగే నీటిలో చూసుకుంటాం, అలాగే కళ్ళల్లో కూడా మన ప్రతిబింబ స్వరూపం ఏదైతే ఉందో అది ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం అని చెప్పి స్థూలాత్మకంగా మనం చెప్పుకుంటూ సూక్ష్మంగా లోపలికి ఎలా ప్రవేశించాలి అనేది మనకు ఇక్కడ ఒక పద్ధతి, ఒక స్థితిని మనకు ఉత్పన్నం చేస్తున్నాడు. సాధకంలో స్థితిని ఆ ఒక దృష్టాంతాల మాధ్యంతో నైపుణ్యం సంపాదించుకోవడానికి ఒక ప్రక్రియ విధి విధానాన్ని ఉపాసనకి పద్ధతి ప్రకారం మనకు ఇక్కడ ఉల్లేఖించబడుతున్నామట. ఫస్ట్ ఈ రకంగా ఈ 5 మంత్రాల్లో శ్రోత్రింద్రియాన్ని, చక్షుంద్రియాన్ని అలాగే పోలిస్తూ మనకు ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి ఉపాసన ఓంకార రూపంలో, ఉద్గీత రూపంలో మనం నాదయుక్తంగా ఉచ్చస్వరతో చేయాలి అని చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ భిన్న, ఋగ్వేదం సామవేదం అనేది అభిన్నాత్మక అంటే ఒకే తత్వాన్ని బోధిస్తున్నాయి. ఏ విధంగా మనకైతే శ్రోత్రేంద్రియము, మనేంద్రియం ఏవైతే రెండు అభిన్నమో, అలాగే చక్షుంద్రియము అలాగే ఛాయ, ఈ రెండు పరిఛాయ ఇవన్నీ కూడా మనం వేరు చేసి చూడలేము. అంటే అలాగే వాగింద్రియము, ప్రాణశక్తి ఏవైతే ఉన్నాయో రెండు వేరు చేయలేము. అంటే అభిన్నాత్మకంగా ఉండే దాని యొక్క సత్తను చూపిస్తున్నాయో అలాగే మనం ఈ సత్తను కూడా వేరు చేయలేము. కాబట్టి రెండు ఒకటే. కాబట్టి ఋగ్వేదం సామవేదం రెండు ఒకటే అని చెప్పి ఈ రకంగా మనకు ఒకటిగా భావించి ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఉపాసన చేయాలి ఓంకార రూపంలో అని చెప్పి మనకు ఈ 5వ మంత్రం కూడా ప్రస్తావించుకున్నాం. అది హిరణ్మయ పురుషుడు, మనకు పిండంలో కళ్ళలో కనిపించే పురుషుడు ఆ పరమాత్మ యొక్క నామే, పరమాత్మ యొక్క తత్వం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. సో నెక్స్ట్ మిగిలిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని మనం తర్వాత చూద్దామండి. ఇక్కడ మనకు ఒక పట్టిక రూపంలో కూడా ఉంది. ఆధ్యాత్మ పిండంలో ఎలా చూసుకోవాలి, ఆది దైవతంగా బ్రహ్మాండంలో ఏ రకంగా చూసుకోవాలి అని చెప్పి. అంటే మనం చెప్పుకున్న విషయమే ఇక్కడ ఒక రిక్ సామ అనేది వాక్ శక్తి, ప్రాణశక్తి రెండు ఒకటి, చక్షు శక్తి, ఛాయ శక్తి, శ్రోత్రేంద్రియ శక్తి, మనఃశక్తి, ఆంకికి కృష్ణ ఆభాస్వరూపము, అలాగే కళ్ళల్లో ఉండేటువంటి శుక్ల ఆభాస్వరూపము. ఇవన్నీ కూడా ఒకే, రెండు వేరు చేయలేము. అలాగే ఇవన్నీ కూడా పిండంలో అయినా బ్రహ్మాండంలో అయినా అన్ని ఒకే విధంగా ఉంటాయి. మనం బ్రహ్మాండంలో పృథ్వీ శక్తి, అగ్నిశక్తి, అంతరిక్ష శక్తి, వాయుశక్తి, దేవశక్తి, ఆదిత్య శక్తి, ఇవన్నీ రెండు శుక్ల యొక్క ఆభాస్వరూపం, నీల ఆభాస్వరూపం ఏదైనా రెండు అభిన్నం కాదు, ఒకటి అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ పిండంలో కూడా ఇది అదే విధంగా ప్రస్తావించుకున్నాం. అస్తు. అలాగే నెక్స్ట్ ముగ్గురు ఋషుల యొక్క ఉద్గీతాన్ని ఉపాసన చేయడం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలిగింది, ఎటువంటి వాళ్ళకు అలా ఉపాసన చేయడం వల్ల, ఓంకార రూపాన్ని ఉపాసన చేయడం వల్ల ఎటువంటి స్థితి ఉత్పన్నమైంది, ఎటువంటి అనుభూతి కలిగింది అనే విషయాలు కూడా ఒక ముగ్గురు ఋషుల యొక్క దృష్టాంతాన్ని మనకు నెక్స్ట్ ఖండంలో కూడా ప్రస్తావించబడుతుంది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఏమైనా సందేహాలు ఉంటే మీకు తర్వాత చెప్పుకుందామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే సార్.